హాయ్, వెల్కమ్ టు అవిక్త క్రియేషన్స్. ఇవాళ మనం కృష్ణా జిల్లా కోడూరు మండలంలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస పూజోత్సవంలో జరుగుతున్నటువంటి గోదాదేవి కుంకుమార్చన చూద్దానండి. మనం ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా ఈ ధనుర్మాసం వేళ నిత్యం గోదాదేవికి పూజలు జరుగుతుండటం చూస్తున్నాం. గోదాదేవి ఎవరు? ఆవిడ విష్ణుమూర్తిని తన భర్తగా భావించడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. గోదాదేవిని ఆండాలని కూడా అంటారు. ఈవిడ మనకున్నటువంటి 12 మంది ఆళ్వార్లలో ఈవిడ ఒకరు. గోదాదేవి తమిళనాడులోని శ్రీవల్లిపుత్తూరులో తన తండ్రి గారు అయినటువంటి విష్ణుచిత్తుడు పూల తోటలో పూలు కోస్తుండగా అయోనిజగా కనిపిస్తుంది. ఆవిడని తెచ్చి విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. తను పెరుగుతున్న క్రమంలో తన తండ్రి శ్రీవారి భక్తుడు కావడంతో ప్రతినిత్యం తన కూతురికి స్వామివారి లీలలు, శ్రీకృష్ణ లీలలు చెప్తూ పెంచుతారు. అలా వింటూ పెరిగిన గోదాదేవి శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తిని పెంచుకుంటుంది. తనకు యుక్త వయసు వచ్చాక ఆ భక్తి కాస్త ప్రేమగా మారుతుంది. స్వామివారిపై తనకున్న ప్రేమతో తన తండ్రి గారు స్వామి కోసం తీసుకెళ్లేటువంటి పూలమాలను మొదటగా తాను ధరించి స్వామి ప్రతిరూపాన్ని తనలో చూసుకొని మురిసిపోయేది. అలా చేస్తున్న క్రమంలో ఒకరోజు తన తండ్రి గారికి విషయం తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత తన తండ్రి ఎంతో దుఃఖిస్తూ స్వామికి పూలను అలంకరిస్తాడు. అలా అలంకరిస్తున్నప్పుడు స్వామి మొహం చిన్నబోయినట్టు అనిపిస్తుంది. అది చూసి చాలా బాధపడతారు. అలా బాధపడుతున్న విష్ణుచిత్తులను చూసి స్వామివారు నాకు నిత్యం గోదాదేవి ధరించిన తరువాత ఆ పూలమాలను అలంకరించు అని ఆదేశిస్తాడు. స్వామివారి ఆదేశం మేరకు అలానే చేస్తాడు. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ విష్ణుమూర్తి లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ తాను రంగనాథునిగా వెలిశానని, గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. అదే విషయాన్ని శ్రీరంగంలోని అర్చకులకు కూడా తెలియజేశాడు. శ్రీ మహావిష్ణువు ఆదేశాలను విన్నటువంటి గోదాదేవి తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే శ్రీవల్లిపుత్తూరులోని ప్రజలను వెంట పెట్టుకొని గోదాదేవితో శ్రీరంగానికి బయలుదేరతాడు గోదాదేవి తండ్రి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారి రాకను ముందే తెలుసుకున్న అర్చకులు ఆలయంలోకి తీసుకువెళ్తారు. పెళ్లి కూతురుగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే శ్రీ రంగనాథుడిలో ఐక్యమైపోతుంది. ఇది అంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది. అందుకే వైష్ణవాలయాల్లో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు. నీలతో యథమధ్యస్థావిచ్ఛుల్లేకేవశ్వర నీవారశోకపత్తన్ వేపీతావా స్వచ్ఛనోపమా తస్యాస్య కాయామక్షే పరమాత్మా యవస్థితః సబ్రహ్మ శశివరః సహరక్షేంద్రః సూక్ష్మర పరమస్వరాడు రాజాధిరాజాయ ప్రణయసాహినే నమో భయం వై శ్రవణాయ వర్మహే శమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు ఉభయ రాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తద్గురో నమః. అంతఃసర్వభూతేషు గ్రహాజ్ఞాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞత్వం మహత్కారస్తవం ఇంద్రస్తం రుద్రస్తం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతే త్వం తదాపాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సురం తద్విష్ణో పరమకంపదం సదా పశ్యంతి సూరజః దివే వరశ్చరాతకం తద్విప్రాసోపన్నో జాగృవానుస్సంవిందతే విష్ణోరయ పరమం పదం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి तन्नो श्रीनिवास प्रचोदयात् महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि
तन्नो लक्ष्मी प्रचोदयात् धनुर्धराय विद्महे सर्वसिद्धि च धीमहि तन्नो धरा प्रचोदयात् गोविन्दाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नः कृष्ण प्रचोदयात् विश्वक्सेनाय विद्महे वेत्रहस्ताय धीमहि तन्नः शान्त प्रचोदयात् शिरस्सनाय विद्महे महाज्वालाय धीमहि तन्नश्चक्र प्रचोदयात् गोविन्द वासमुख गोविन्द इंद्रेश गोविन्द इंदुमुख गोविन्द सुन्दर मरविन्द मुन्दर कंद कमलानयन गोविन्द कमलाक्ष गोविन्द कमलानयन गोविन्द कमलाक्ष गोविन्द कोमलांग गोविन्द सुकुमार गोविन्द कोमलांग गोविन्द सुकुमार गोविन्द इंद्रेश गोविन्द इंदुमुख गोविन्द सुन्दर मरविन्द मंदर कंद पद्मनाभ गोविन्द पद कमल गोविन्द पद्मनाभ गोविन्द पद कमल गोविन्द सरसिजाक्ष गोविन्द सरोज चरण गोविन्द सरसिजाक्ष गोविन्द सरोज चरण गोविन्द इंद्रेश हरि हरि इंद्रेश गोविन्द इंदुमुख गोविन्द सुन्दर मरविन्द मुन्दर कंद भक्त बांधव गोविन्द भाव बंधन गोविन्द भक्त बांधव गोविन्द भाव बंधन गोविन्द सच्चिदानंद गोविन्द साधुवत्सल गोविन्द सच्चिदानंद गोविन्द साधुवत्सल गोविन्द इंद्रेश गोविन्द इंदुमुख गोविन्द सुन्दर मरविन्द मंदर कंद इंद्रेश गोविन्द इंदुमुख गोविन्द सुन्दर मरविन्द मंदर कंद जय श्रीमद्रमारमण गोविन्द हरि यशोदावत्सलाय नमः ओम हरये नमः ओम चतुर्भुजाचार्यचक्राशगदा शङ्काध्वजाय नमः ओम देवके नन्दनाय नमः ओम शौरये नमः ओम श्रीशाय नमः ओम नन्दगोपप्रियात्मजाय नमः ओम यमुना वेगसंहारिणे नमः ओम बलभद्रप्रियानुजाय नमः ओम पूतनाजीवितहराय नमः ओम सकटासुरभञ्जनाय नमः ओम नन्दभद्रिणानन्दिने नमः ओम सच्चिदानंद विग्रहाय नमः ओम नवनीतलिप्तांगाय नमः ओम नवनीताधनाय नमः ओम अनघाय नमः ओम नवनीतनावाहारिणे नमः ओम मुचुकुंद प्रसादकाय नमः ओम षोडश्री